హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ రొమాంటిక్ డెవల్ పార్ట్ 4. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ స్టోరీ విన్న తర్వాత కామెంట్ చేయండి అండ్ అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో అర్థం చేసుకొని వెయిట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ హెల్త్ ఈ మధ్య చాలా చాలా అంటే చాలా అప్సెట్ అవుతుంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ సో అన్నీ, అందుకే రెగ్యులర్గా పెట్టడం అవ్వట్లేదు. సో ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడైతే ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ కూడా తినకుండా వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్ తినేసి వెళ్ళు అని చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు వివేక్. వీడేంటి ఇంత ఆదరాబాదరాగా వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నాడు. వివేక్ బయటికి వెళ్ళి బైక్ తీసి కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు. ఎందుకంటే కొంచెం ఎర్లీగా వెళ్తే క్లాస్ స్టార్ట్ అవ్వకముందే తను వస్తే తనతో మాట్లాడొచ్చు కదా అని అనుకుంటాడు. అందుకని వెళ్తున్నాడు. కానీ తను వస్తుందో రాదో అన్న సందేహం అయితే ఉంది మనసులో. ఇలానే అనుకుంటూ వెళ్ళాడు. కానీ తను అనుకున్నట్టే తను రాలేదు. దాంతో అతని ఆశ నిరాశ అయిపోయింది. టైం అయ్యే వరకు చూశాడు కానీ తను రాలేదు. ప్రతి క్లాస్ అయ్యాక చూస్తున్నాడు కానీ తను కనిపించడం లేదు. అసలు తనకి పిచ్చి లేస్తుంది. ఎప్పుడు క్లాస్కి వెళ్ళగానే మొదటి చూపు ఎప్పుడైనా తను కూర్చునే ప్లేస్ దగ్గరికే వెళ్తుంది. తనని చూడండి క్లాస్ స్టార్ట్ చేయడం. తనని చూస్తేనే తనకి ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది. క్లాస్ మధ్యలో తనని చూడడం, ఆమె చూసేసరికి తను చూపు తిప్పుకోవడం, ఇలా ఏ సందర్భంలో అయినా కూడా చూసి ఆనందపడేవాడు. అంతే. వైష్ణవికి తన మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు, ఒక మంచి లెక్చరర్, ఇంతవరకే. అంతకు మించి వివేక్ మీద ఎలాంటి అభిప్రాయం లేదు వైష్ణవికి. తను క్లాస్లో లేకపోతే ఏదో తెలియని వెలితి వివేక్కి. ప్రతిరోజు క్లాస్కి వెళ్ళే ముందు మైండ్ ఒకటే క్వశ్చన్ ఉంటుంది మైండ్లో. తను ఈరోజు వస్తుందా, ఎలా వస్తుంది, ఏ డ్రెస్లో వస్తుంది, ఎలా అని ఆలోచించుకుంటూ తన కోసం ఎదురు చూపులో కూడా అతనికి తెలియని ఆనందం కలుగుతుంది. ఎన్నిసార్లు అనుకుంటాడు ఈరోజు మాట్లాడాలి అని. కానీ మళ్ళీ న్యూ లెక్చరర్ని అని గుర్తొచ్చి ఒక స్టూడెంట్లా అయితే తనతో నేనేం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని అనుకొని సైలెంట్గా ఉండేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి కానీ తన ప్రేమని మాత్రం ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఇంకా ఆ రోజు కూడా రాకపోయేసరికి తనకి కూడా కాలేజ్లో ఉండాలని లేదు. వెంటనే హెడ్ దగ్గర పర్మిషన్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఏం చేస్తున్నావమ్మా, తిన్నావా అని అడిగాడు. ఏ టైంలో కాల్ చేసావేంటి వివేక్, ఈ టైంకి నువ్వు కాలేజ్లో ఉంటావు కదా అని అడగగానే వెళ్ళి వచ్చానమ్మా అని వివేక్ చెప్పగానే మాటలో రోజు ఉండే ఉత్సాహం లేదు. ఈజీగా తెలిసిపోతుంది తన తల్లికి. ఏం జరిగింది నాన్న అని అడిగింది. ఏం లేదమ్మా అని చెప్తాడు వివేక్. నీ మాటల్లో తేడా కనిపిస్తుంది. నువ్వు ఎంత ఏం చెప్పినా నేను నమ్మను, కానీ చెప్పు ఏంటి విషయం, ఏం జరిగింది అని అడగగానే వైష్ణవి కాలేజ్కి రాలేదమ్మా ఈరోజు అని చెప్తాడు. హో, దీనికి ఇంత ఫీల్ అవుతావేంట్రా, మాట్లాడు అనగానే కాలేజ్లో తను ఎలా ఫీల్ అవుతుందో అంటావు, బయట మాట్లాడు అంటే తన ఫ్రెండ్స్ ఉన్నారు అంటావు. మరి ఎలా నాన్న, ఒక అబ్బాయి తనని డిస్టర్బ్ చేశాడు అనే కదా మమ్మీ తను కాలేజ్ మానేసి జాబ్ మానేసి ఇంట్లోనే ఉంది కాలేజ్కి వెళ్ళకుండా. అలాంటిది వాడినే నేను కొట్టి పంపించి ఇప్పుడు నేను కూడా వాడిలాగే చేస్తే వాడిని చూసినట్టే నన్ను చూస్తుందమ్మా అని వివేక్ అంటాడు. అలా ఎందుకు అనుకుంటావురా, అతను వేరు నువ్వు వేరు. అతను వైష్ణవికి ఇష్టం లేదు అన్నా కూడా తను వెంట పడ్డాడు. ఏ ఆడపిల్లకైనా నచ్చలేదు అంటే అంతే, ఇంకా ఎప్పటికైనా తను అలాగే ఫీల్ అవుతుంది. మరి నేను కూడా ఇష్టం లేదు అని చెప్తే అలా ఎందుకు చెప్తుంది నాన్న, నువ్వు ముందు తనకి చెప్పు. ఇన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను తనతో మాట్లాడు అని. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ముందు మాట్లాడు తనతో. లేకపోతే మళ్ళీ ఎవరైనా తనని ఇష్టపడొచ్చు, లేక తన వల్ల ఇంట్లో పెళ్ళి కూడా చేయొచ్చు, చెప్పలేం. అనగానే అబ్బా అమ్మా, నీతో మాట్లాడితే నా మనసు కొంచెం నార్మల్గా అవుతుంది అనుకుంటే నువ్వు కూడా ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు అని అంటాడు వివేక్. టెన్షన్ కాదు నాన్న, జరిగేది చెప్తున్నా, లేట్ చేయకు. ఇప్పటికే చాలా లేట్ చేసావు, టైం చూసుకొని చెప్పేయి అనగానే అంతే అంటావా అమ్మా అంటాడు. లేట్ చేయకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెప్పేసాయి, ఓకేనా? సరే అమ్మా, రేపు తనతో మాట్లాడతాను. ఫస్ట్ తనకి నా మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసుకోవాలి, ఆ తర్వాత నా మనసులో మాట చెప్తాను అని అనుకున్నాడు. ఆ రోజంతా చాలా మూడీగా ఉంది. తనని చూడలేదు అని ఒక రకమైన బాధ కలుగుతుంది మనసులో. అలా బయటికి వెళ్ళి అక్కడక్కడ తిరిగేసి మళ్ళీ రూమ్కి వచ్చేసాడు. ఎప్పుడెప్పుడు ఉదయిస్తుందా, ఎప్పుడెప్పుడు కాలేజ్కి వెళ్ళి వైష్ణవిని చూడాలా అని ఉంది వివేక్కి.
డిన్నర్ చేసి బెడ్పై పడుకొని రేపు ఒకవేళ వైష్ణవి వస్తే ఎలా మాట్లాడాలి, కాలేజ్లో ఎక్కడ మాట్లాడినా ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు, మరి ఎలా సాధ్యమవుతుంది అని అనుకున్నాడు. లవ్ లెటర్ రాస్తే ఎలా ఉంటుంది, కానీ ఎలా ఇవ్వాలి? హా, క్లాస్కి వెళ్ళిన తర్వాత క్లాస్ చెప్పి నోట్ చేసుకున్నావా అని తన నోట్బుక్ అడిగి తీసుకొని ఎవరు చూడనప్పుడు ఆ బుక్లో పెడితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. బాగానే ఉంటుంది, కానీ అది చూసి తను వైల్డ్గా రియాక్ట్ అయితే ఎలా? అమ్మో, కానీ చెప్పక తప్పదు, అలా అని డైరెక్ట్గా చెప్పలేను, తను నాకు ఒంటరిగా కలవదు. లెటర్ రాసి ఇష్టమైతే దాంట్లోనే మళ్ళీ ఇష్టమైతే ఓకే అని, లేకపోతే నో అని అందులోనే రాసి పెట్టి నెక్స్ట్ డే మళ్ళీ క్లాస్లోనే ఇవ్వమంటే సరిపోతుంది కదా అనుకుంటున్నాడు. కానీ ఎలా రాయాలో ఎలా మొదలు పెట్టాలో ఏం అర్థం కాలేదు. మొత్తానికైతే స్టార్ట్ చేశాడు. ప్రియమైన వైష్ణవి, నిన్ను మొదటిసారి చూసిన రోజు నుండి నా మనసులో ఏదో అయిపోయింది. నీ నవ్వు చూస్తే చాలు, తెలియని ప్రశాంతత, ఆ నవ్వు చూస్తూ ఉండిపోవచ్చు. ప్రతిరోజు నిన్ను చూడాలని అనిపించడం, నీ గురించి ఆలోచిస్తూ సమయం గడపడం నాకు కూడా కొత్తగానే అనిపిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ప్రతిసారి నా మాటల కంటే నా గుండె చప్పుడే ఎక్కువగా వినిపించింది. అందుకే ఈ లేఖ ద్వారా నా మనసుని నీ ముందు ఉంచుతున్నాను. నువ్వు నా జీవితంలోకి రావాలని, నా సంతోషాల్లోనే కాదు నా కష్టాల్లో కూడా నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. నీ కలలని గౌరవిస్తూ, నీ నిర్ణయాలని ఆదరిస్తూ, నీ చిరునవ్వుకి కారణం కావాలని అనుకుంటున్నాను. ఈ ప్రేమలో ఎలాంటి ఒత్తిడి లేదు. నీ మనసు ఏమి చెబితే అదే నాకు ముఖ్యం. నీ సమాధానం ఏదైనా నేను గౌరవిస్తాను, కానీ నా హృదయంలో నీకొక ప్రత్యేక స్థానం ఉందనే విషయం మాత్రం నిజం. ప్రతి ఉదయం నిన్ను గుర్తు చేసుకుంటూ మొదలవుతుంది, ప్రతి రాత్రి నీ ఆలోచనలతో ముగుస్తుంది. నా జీవిత కథలో నువ్వు ఒక అందమైన భాగంగా మారాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ వైష్ణవి. ఎప్పటికీ నీ గురించి ఆలోచించే, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా నా మనసు. నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా నీ నిర్ణయం ఏదైనా నేను అంగీకరిస్తాను. మళ్ళీ నీ సమాధానం ఇందులోనే రాసి రేపు క్లాస్కి రాగానే మళ్ళీ నాకు ఇవ్వు అని రాసి ముగించేశాడు. కానీ ఎలా తనకి చేర్చాలో, తను ఎలా రియాక్ట్ అవుతుందో, ఒకవేళ ఇష్టం లేదు అని చెప్తే అమ్మో, ఆ ఊహే భరించలేను. కానీ తన నిర్ణయాన్ని కూడా గౌరవించాలి అని అనుకున్నాడు. మళ్ళీ అనుకున్నాడు, ఎన్ని రోజులు తనతో మాట్లాడకుండా ఇప్పుడు డైరెక్ట్గా లెటర్ ఇస్తే ఏ అమ్మాయి అయినా నో అని చెప్తుంది. ముందు తనకి దగ్గర అవ్వాలి, ఆ తర్వాత నేను డైరెక్ట్గా చెప్తాననుకున్నాడు. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే మంచిగా రెడీ అయ్యి టిఫిన్ కూడా చేయకుండా కాలేజ్కి వెళ్ళిపోయాడు. తను ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. తను ఆ రోజు కూడా రాలేదు. వైష్ణవిని చూడటం 2 days అవుతుంది అన్న ఆలోచనే అతన్ని ఒక్క చోట నిల్చొనివ్వడం లేదు. ఏదైతే అది అయింది అని వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాలి అని వెళ్ళి, చందు నీతో కొంచెం మాట్లాడాలి, అలా వస్తావా అని చందుకి మాత్రమే వినిపించేలా చెప్పాడు. దాంతో చందు వచ్చాడు. ఏంటి ఏదో మాట్లాడాలన్నారు సార్ అని అనగానే, ఒక విషయం గురించి అడగాలి. దేని గురించి సార్ అంటే, అది వైష్ణవి ఏంటి 2 days నుంచి రావట్లేదా, ఏదైనా ప్రాబ్లమా? వైష్ణవి గురించా సార్, తనకి 2 days నుండి ఫీవర్ సార్, అందుకే రావట్లేదు. ఫీవరా? అవును సార్. అయ్యో, హాస్పిటల్కి వెళ్ళిందా లేదా మరి అని కంగారు పడుతూ అడుగుతున్నాడు. దాంతో చందుకి అర్థం కాలేదు, వైష్ణవికి బాగాలేదంటే ఈసారేంటి ఇలా కంగారు పడుతున్నాడు అని అనుకున్నాడు. మళ్ళీ చందుకి డౌట్ వచ్చిందేమో అని 2 daysగా క్లాస్లో కనిపించట్లేదు, అందుకే అడుగుతున్నా అని కవర్ చేశాడు వివేక్. అవును, తను ఫ్యామిలీతో ఉంటుందా లేదా మీరందరూ కలిసి ఉంటారా అని అడిగాడు. తనకి ఫ్యామిలీ ఎవ్వరు లేరు సార్. వాట్, ఫ్యామిలీ లేదా? వాళ్ళ అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది తనతో పాటు. క్రాంతి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి భయపడుతుంది అని మేము కూడా తనతో పాటే ఉంటున్నాము. వాళ్ళ మదర్ ఫాదర్ ఎవ్వరు లేరా అంటే, తనకి వాళ్ళ సిస్టర్ ఉండేది సార్, కానీ తను లవ్ మ్యారేజ్ చేసుకొని అతనితో వెళ్ళిపోయింది. అది తట్టుకోలేక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఇలా చేసుకొని చనిపోయారు అని చెప్పగానే చాలా బాధేసింది వివేక్కి. మరి తనకి ఇంట్లో అదంతా కూడా ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరు లేదు సార్. ఎన్ని రోజులు పార్ట్ టైం జాబ్ చేసి కొంత మనీ అయితే సేవ్ చేసుకుంది, ఆ మనీతోనే అడ్జస్ట్ అవుతుంది. ఎవరు ఏం హెల్ప్ చేస్తా అన్నా కూడా తీసుకోదు సార్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తన ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటుంది అని చెప్పగానే, ఒక్కసారి నేను తనతో మాట్లాడొచ్చా అని అనగానే చందుకి ఏం అర్థం కాలేదు. వివేక్ ఎందుకు అలా అడిగాడో. సార్, కానీ భయపడాల్సింది ఏమీ లేదు, నార్మల్గానే మాట్లాడతాను అనగానే ఓకే సార్ అంటాడు. నాతో అడ్రస్ చెప్పాడు. వెళ్ళండి సార్, ఇంట్లో తను
వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు ఉంటారు. కాలేజ్ లెక్చరర్ అని చెప్పండి ఏమనరు. లేదు అంటే ఆ క్రాంతిగాడి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి తను చాలా భయపడుతుంది అని చందు చెప్పగానే ఓకే అని చెప్పి బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. చందు చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళి డోర్ బెల్ కొట్టాడు. ఫస్ట్ కొడితే ఎవరు రాలేదు. మళ్ళీ కొట్టాడు. అప్పుడు లచ్చమ్మ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎవరు బాబు మీరు అని అడిగింది. అమ్మా నేను వైష్ణవి కాలేజ్లో చెప్పే మాస్టర్నమ్మా. చందు వైష్ణవికి బాలేదు అని చెప్పగానే ఓకే బాబు లోపలికి రండి బాబు అంది. లోపలికి వెళ్ళగానే అమ్మ వైష్ణవి మీ మాస్టర్ అంటే అమ్మ వచ్చారు అనగాని మా మాస్టారా అని వచ్చి చూడగానే వివేక్ సార్ మీరు మా ఇంటికి ఏదైనా పని ఉందా సార్ అని అడిగింది. దాంతో వివేక్కి 2 డేస్ నుండి తనని చూడలేదు. తనని చూడగానే ఎప్పుడూ తన ముఖంలో కనిపించే వెలుగు లేదు. ఎందుకంటే వైష్ణవి ముఖం అలా ఉంది. మొత్తం వాడిపోయి పీక్కుపోయి ఉంది. తనని చూడగానే ఒక్క నిమిషం వివేక్ మనసు భారంగా మారింది. తనతో మాట్లాడుతుంటే లచ్చమ్మ వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చింది. హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగాడు. దాంతో లచ్చమ్మ లేదు బాబు వెళ్ళమంటే వెళ్ళలేదు. ఎందుకమ్మమ్మ 2 రోజులైతే అదే పోతుందిలే. మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్తే ఎన్ని మందులు ఇస్తారు, ఎంత ఫీజు తీసుకుంటారు, అవసరమా 2 రోజులైతే పోతుందిలే అని ట్యాబ్లెట్ వేసుకొని ఉంటుంది బాబు అని లచ్చమ్మ చెప్పగానే వివేక్ మనసు చివుక్కుమంది. వెంటనే ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వైష్ణవి పద హాస్పిటల్కి వెళ్దామని కానీ సార్ అసలు మీరెందుకు వచ్చారు అది చెప్పకుండా మా అమ్మమ్మ ఏదేదో చెప్పేసింది, చెప్పండి సార్ ఏ పని మీద వచ్చారు అని అనగానే ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటాడు. సార్ మీకెందుకు సార్ అంత శ్రమ, చందు రాగానే మేము వెళ్తాం సార్ అని అనగానే లేదు ఇప్పుడు వెళ్దాం పదా చాలా ఫీవర్గా ఉంది అని అనగానే లచ్చమ్మ కూడా వెళ్ళు తల్లి ఏం పర్లేదు సార్ మంచివారు అని మీరే కదా చెప్పారు, మరి ఇంకేంటి బాధ వెళ్ళు అని లచ్చమ్మ చెప్పగానే ఓకే అని లేచి వెళ్ళింది వైష్ణవి. బైక్ మీద 1 సైడ్ కూర్చుంది. హాస్పిటల్కి వెళ్ళగానే చాలా హై ఫీవర్ ఉంది కదా, ఎన్ని రోజులు అవుతుంది అని అడిగాడు డాక్టర్. దాంతో 2 డేస్ అని చెప్పింది. చదువుకునే పిల్లలాగా ఉన్నావు, ఫీవర్ 2 డేస్ నుంచి వస్తుంటే ఏం చేస్తున్నావమ్మా హాస్పిటల్కి వెళ్ళకుండా అని అనగానే తను ఇంకా ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. ఈ ట్యాబ్లెట్ ఇస్తున్నాను తగ్గకపోతే మళ్ళీ రావాల్సి ఉంటుంది అని చెప్పగానే ఓకే సార్ అని చెప్పి మందులు తీసుకొని బయటకు వచ్చారు. ఇంకా ఇలా కాదు అని వైష్ణవి నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు వివేక్. దాంతో ఏంటి సార్ దేని గురించి అని అడిగింది. చెప్తాను కూర్చుని మాట్లాడుకుందాం పదా అని కాఫీ అనగానే ఓకే అంది. దాంతో ఒక కాఫీ షాప్కి వెళ్ళారు. 2 కాఫీ ఆర్డర్ ఇచ్చారు. సార్ చెప్పండి సార్ మాట్లాడాలి అన్నారు, మీరు త్వరగా మాట్లాడేస్తే నేను వెళ్ళాలి, మా అమ్మమ్మ ఒక్కతే ఉంది రూమ్లో అనగాని ఓకే వైష్ణవి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను అని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకు ఇష్టమైతే అని డైరెక్ట్గా అడిగేశాడు. వాట్ అని షాక్ అయ్యి వైష్ణవి షాక్ అయ్యి సార్ మీరు నాకే చెప్పాలనుకున్నారా ఈ విషయం? అవును వైష్ణవి ఐ లవ్ యూ. ఫస్ట్ టైం నేను రెస్టారెంట్ దగ్గర చూసినప్పుడే సంథింగ్ స్పెషల్ అనిపించింది. నీ అమాయకత్వం, చిన్నపిల్లల చిరునవ్వు, మాటలు అన్నీ కూడా నాకు చాలా నచ్చేసింది. నేను ఎంతోమంది అమ్మాయిలని చూశాను కానీ ఎవరు నాకు అలా అనిపించలేదు. మళ్ళీ చూడాలి అని కూడా అనిపించలేదు. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ చూడాలనిపించింది, నీతో మాట్లాడాలి అని అనిపించింది. ఆ తర్వాత నీ కోసం నువ్వు ఇంటికి వెళ్ళే వరకే నీ వెనకే ఫాలో అయ్యి నువ్వు వెళ్ళిపోయాక నేను వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చి నీ కోసం వెతికి నువ్వు రూమ్ ఖాళీ చేసావని తెలిసి వెతికాను, దొరికావు కానీ నువ్వు కాలేజ్కి రావట్లేదు, నువ్వు హ్యాపీగా లేవు అని నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని తెలిసి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం కాలేజ్లో జాయిన్ అవ్వడం. అంతే అనుకున్నాను, జాయిన్ అయ్యాను. కానీ కాలేజ్లో నీతో మాట్లాడి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు కూడా నేను డిస్టర్బ్ చేయలేదు. 2 రోజులు నువ్వు కాలేజ్కి రాకపోతే ఎంత అల్లాడిపోయానో నాకే తెలుసు. కాలేజ్కి వచ్చేదే నిన్ను చూడ్డానికి, క్లాస్కి వస్తూనే ఫస్ట్ చూసే మొహం నీదే. నువ్వు ఏ ఒక్కరోజు కనిపించకపోయినా నా మనసంతా భారంగా ఉండేది. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని నీ కోసం నిన్ను చూడడం కోసం వెయిట్ చేసేవాడిని. నిన్ను చూసినప్పటి నుంచి నిన్ను తలుచుకొని రోజు లేదు. ఈరోజు పేరెంట్స్ లేరు, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు. ఎన్ని రోజులు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చదువుకుంటున్నావు, మీ గ్రాండ్ పేరెంట్స్ని చూసుకుంటున్నావు, చదువుకుంటూ ఎంత కష్టపడుతున్నావు. ఈరోజు మీ ఇంట్లో నిన్ను చూసిన ఆ క్షణం నా మనసు ఎందుకో భారంగా అయిపోయింది. నీ స్టడీస్ని నేను డిస్టర్బ్ చేయను. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావో అన్నీ చెయ్యి, నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది.
లవ్ పేరుతో నిన్ను డిస్టర్బ్ చేయను. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. ఎన్ని రోజులైనా సరే నీ కోసం, నీ ప్రేమ కోసం వెయిట్ చేస్తాను నేను. ఐ రియలీ లవ్ యూ వైష్ణవి అని వివేక్ తనంతటా తాను చెప్పుకుంటూ వెళ్తుంటే వైష్ణవి నోరెళ్ళబెట్టి షాక్ అయి చూస్తుంది. తనకేం మాట్లాడాలో కూడా అర్థం కాని సిట్యువేషన్. తను అలా చూస్తుంటే నువ్వు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు వైష్ణవి, టైం తీసుకొని చెప్పు, నో ప్రాబ్లం అని. సరే పద, నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే మరో మాట కూడా మాట్లాడకుండా బైక్ ఎక్కి రూమ్ రాగానే వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది వైష్ణవి. రూమ్కి వెళ్ళి మళ్ళీ వెంటనే డోర్ క్లోజ్ చేసి వాటర్ బాటిల్ తీసుకొని గటగట తాగేసింది. ఇంతలో లచ్చమ్మ వచ్చి, ఏమైంది తల్లి అలా ఉన్నావు, డాక్టర్ కలిసారా, మందులు అవి ఇచ్చారా అని అడుగుతుంది. కానీ వైష్ణవి లోకంలోనే లేదు. వైష్ణవి ఎక్కడ ఆలోచిస్తున్నావు తల్లి అని మళ్ళీ పిలిస్తే అప్పుడే లోకంలోకి వచ్చింది. హా అమ్మమ్మ అనగానే, ఎక్కడ ఆలోచిస్తున్నావే అడుగుతుంటే, ఏమన్నారు, మందులు ఇచ్చారా, హా ఇచ్చారమ్మమ్మ, తగ్గిపోతుందన్నారు అని అనగానే, అవునా సరే కాసేపు పడుకో, నేను వంట చేస్తాను. ఎందుకులే అమ్మమ్మ, వనజ వచ్చాక తను చేస్తుందిలే అనగానే, తను కూడా అలసిపోయి వస్తుంది కదా, పర్వాలేదులే నేను చేస్తాను అని చెప్తుంది. దాంతో వైష్ణవి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి బెడ్పై పడుకొని వివేక్ చెప్పిన మాటలే తలుచుకుంటుంది. నా కోసం కాలేజ్కి వచ్చాడా, నా కోసం కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాడా, కానీ ఎప్పుడు అలా అనిపించలేదు కదా, కానీ నా గురించి ఎంతలా ఆలోచించాడు, నన్ను ఇంతలా లవ్ చేస్తున్నాడా, నా ఇష్టం కోసం వెయిట్ చేశాడు, నాకు నచ్చితేనే ఓకే అంటున్నాడు, నువ్వు అనుకున్నది చెయ్యి, సపోర్ట్ చేస్తా అంటున్నారు. ఆ క్రాంతిగాడు ఇష్టం లేదు అని చెప్పినా పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. కానీ సార్ వచ్చి ఇన్ని రోజులైనా ఏ రోజు కూడా నాకు అలా అనిపించలేదు, ఏ రోజు కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. కానీ సార్ ఎక్కడా, నేనెక్కడా అని అనుకుంటుంది వైష్ణవి. మళ్ళీ నా అభిప్రాయం అడిగితే ఏం చెప్పాలి, ఇంతలా లవ్ చేస్తున్న పర్సన్ని మిస్ చేసుకోలేను, కానీ తప్పదు. నాకున్నది ఒక్కతే అమ్మమ్మ, వెనక ముందు ఎవరూ లేరు, ఎవరిని నమ్మి వాళ్ళతో పాటు అమ్మమ్మని వదిలి వెళ్ళలేను. నో అని చెప్తాను, కానీ ఈ విషయం చందుకి వనజాకి చెప్పాలా వద్దా, చెప్తే ఎలా చూస్తారో, చెప్పకపోతే తర్వాత ఒకవేళ తెలిస్తే అయినా ఎవరు చెప్తారులే తెలియడానికి. నేనా చెప్పను, సార్ కూడా చెప్పరు, సో చెప్పకుండా ఉండటమే బెటర్. వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా ఓకే చెప్పు, పెళ్లి చేసుకో అని చెప్తారు. కానీ అమ్మమ్మని వదిలే నేనెలా, నేను అనుకున్నది కూడా సాధించాలి, జాబ్ చేయాలి, ఫైనాన్షియల్గా బెటర్ ఉన్నప్పుడే. అప్పటి వరకు కూడా వెయిట్ చేస్తే కళ్ళు మూసుకొని ఓకే చెప్తాను, కానీ ఇప్పుడు వద్దు, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంకా దేని గురించి ఆలోచించకూడదు అని అనుకుంటుంది వైష్ణవి. వివేక్కి కూడా ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది. వైష్ణవికి అయితే చెప్పాడు, కానీ తను ఏం సమాధానం చెప్తుందో, ఎలా రియాక్ట్ అవుతుందో. తను నువ్వు అని చెప్తే నేను తీసుకోగలనా, నా వల్ల అవుతుందా, నో నా వల్ల కాదు, ఎన్ని రోజులైనా తను ఓకే చెప్పే వరకు వెయిట్ చేస్తాను అని అనుకుంటాడు. ఇంకా ఈవినింగ్ అవ్వగానే చందు వనజ కూడా రూమ్కి వెళ్ళిపోతారు. వివేక్ సార్ వైష్ణవితో మాట్లాడాలి అన్నారు, అడ్రస్ ఇవ్వమంటే ఇచ్చాను, మాట్లాడారో లేదో అడగాలి వెళ్ళగానే అని అనుకుంటున్నాడు చందు మనసులో. కానీ వనజకి మాత్రం తెలీదు. దీని గురించి వెళ్ళిన తర్వాత చందు అడిగితే వనజ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం మరి. వెళ్ళగానే చందు, హాయ్ వైషు, ఇప్పుడు ఎలా ఉంది, హెల్త్ ఓకేనా అని అడగగానే, ఇప్పుడు కొంచెం పర్లేదు చందు అంటుంది. అవునా, వివేక్ సార్ ఏదో మాట్లాడాలి, అడ్రస్ ఇవ్వమంటే ఇచ్చాను, వచ్చి మాట్లాడారా అని చందు అడుగుతాడు. దాంతో వనజ ఒక్కసారి షాక్ అవుతుంది. వివేక్ సార్ వైష్ణవితో మాట్లాడాలి అన్నారా అని షాక్ అయ్యి, ఎందుకు అని అడుగుతుంది. అంతలా ఎందుకు షాక్ అవుతున్నావు, ఒక లెక్చరర్ స్టూడెంట్తో మాట్లాడకూడదా, దానికే ఇంతలా షాక్ అవ్వాలా అని చందు అనగానే, అంటే స్పెషల్గా అడ్రస్ అడిగి మరీ వచ్చి మాట్లాడాల్సింది ఏముంటుందా అని, ఏదైనా అడగాలి అంటే కాలేజ్కి వచ్చాక అడగొచ్చు కదా, అలా కాకుండా అడ్రస్ అడిగి మరీ వచ్చారు అంటే ఏదో ఉంది, సంథింగ్ అంత లేదులే, నువ్వు సైలెంట్గా ఉండు అని చందు అని, నువ్వు చెప్పు వైషు, వివేక్ సార్ వచ్చారు కదా, దేని గురించి అడిగారు, ఏం మాట్లాడారు అని అడగగానే వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక్క నిమిషం, అది ఏం లేదు చందు, నేను కాలేజ్కి రాకపోతే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఏమో, అందుకే నేను అంతకు ముందులా రావట్లేదేమో అనుకున్నారు, కానీ నాకు ఫీవర్ వచ్చింది అని తెలియదు కదా సార్కి అని అంటుంది వైష్ణవి. అలా ఏం లేదు వైష్ణవి, నీకు ఫీవర్ వచ్చింది అందుకే రాలేదు అని నేను చెప్పాను అని అనగానే, చెప్పావా, చెప్పే ఉంటావులే, ఇప్పుడు నేనేం చెప్పి టాపిక్ డైవర్ట్ చేయాలి అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఒక వెర్రి నవ్వుతుంది. దాంతో చెప్పమంటే ఏంటే అలా పిచ్చి దానిలో నవ్వుతున్నావు,
అబ్బా! ఏదో నార్మల్‌గా వచ్చి అడిగినందుకు కూడా ఇన్ని క్వెషన్స్ వేస్తారా? హా! నాకు మీరడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేయాలంటే మళ్ళీ ఫీవరొచ్చేలా ఉంది అని అనగానే, వద్దులే అమ్మా! నువ్వేం చెప్పొద్దులే. మాకంతా అర్థమైందిలే అంటుంది వనజ వెటకారంగా. ఆ! నీ మొహం అర్థమైంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అనగానే, అని మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. హమ్మయ్య! బ్రతికిపోయాను. దీనికి డౌటొచ్చినట్టుంది. అందుకే గుచ్చి గుచ్చి అడుగుతుంది అని అనుకుంది వైష్ణవి మనసులో. అలా ఆ రోజు గడిచిపోతుంది. కొంచెం నార్మల్‌గా ఫీవర్ తగ్గడం వల్ల కాలేజ్‌కొస్తుంది వైష్ణవి. వివేక్ కూడా ఎర్లీగానే వచ్చేస్తాడు. క్లాస్ టైమ్ అవ్వగానే వివేక్ వెళ్తాడు. వెళ్ళగానే వైష్ణవి వచ్చిందా? రాలేదా? అని ముందు చూపు అక్కడికే వెళ్తుంది. వివేక్ చూడగానే వైష్ణవి కూడా చూస్తుంది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఒక్కసారి. వైష్ణవి చూడగానే మళ్ళీ వెంటనే చూపు తిప్పుకున్నాడు. క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశాడు వివేక్. కానీ వైష్ణవిని చూడాలంటే ఏదోలా అనిపిస్తుంది. అంతకుముందయితే డైరెక్ట్‌గా చూసేవాడు కానీ తనిప్పుడు ప్రపోజ్ చేశాడు కదా! వైష్ణవి మనసులో ఏమనుకుంటుందో తన గురించి, ఇంకా తను ఏం చెప్పలేదు కదా! ఏం డిసైడ్ అయిందో, క్లాస్ చెప్తున్నాడే గానీ తన మనసంతా వైష్ణవి ఏం చెప్తుందో అనే దగ్గరే ఆలోచిస్తుంది. క్లాస్ చెప్పడం అయిపోయింది. మెల్లగా అందరి దగ్గరికి వెళ్ళి నోట్స్ చెక్ చేయడం చేస్తున్నాడు. వైష్ణవి దగ్గరికి వెళ్ళగానే గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. అడగాలా వద్దా అనుకుంటున్నాడు కానీ తనని బలవంతం చెయ్యొద్దు అనుకుంటున్నాడు. కానీ అడగకపోతే తన మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది అనుకొని నోట్బుక్ తీసుకొని ఏం ఆలోచించావు వైష్ణవి నిన్నటి విషయం గురించి? డైరెక్ట్‌గా మాట్లాడాలి అంటే కాలేజ్‌లో బావుండదు. బయట ఫ్రెండ్స్ ఉంటారు. అందుకే ఈ నెంబర్ రాస్తున్నా. ప్లీజ్ ఈ నెంబర్‌కి మెసేజ్ చెయ్యు అని రాసి తన ముందు పెట్టి ఇంకా వెళ్ళిపోయాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అని కూర్చున్నాడు వివేక్. కూర్చొని చూస్తున్నాడు అందరినీ. ఇంతలో టైం అయిపోయింది. వివేక్ వెళ్ళిపోయాడు. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేయాలి అని క్యాంటీన్ దగ్గరికి వెళ్లారు. చందు, వనజ, వైష్ణవి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తింటున్నారు. ఇంతలో వివేక్ రాగానే, హే వివేక్ సార్ వస్తున్నాడు అని, సార్ ఈరోజు మాతో లంచ్ చేయండి అని అందరూ అడిగేసరికి వివేక్ కూడా వెళ్ళి వాళ్ళతో పాటే కూర్చున్నాడు. అది కూడా వైష్ణవి పక్కనే కుర్చీలో. సో మరి ఆ తర్వాత ఎలా ఉండబోతుంది? వైష్ణవి ఏం డిసైడ్ అవ్వి వివేక్‌కి చెప్తుంది? ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.